నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్కి సంబంధించి కొన్ని సర్వేస్ వస్తున్నాయి. అంటే ప్రీ కౌంటింగ్ సంబంధించి సర్వేస్ వచ్చింది. అందులో ఎన్డీటీ సర్వే ఒకటి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూటమే గెలిచేటువంటి అవకాశం ఉంది. 108 సీట్ల కంటే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దాని సర్వే గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సర్వే 2023లో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉందో కర్ణాటక ఎన్నికల్లో 120 సీట్లు ఎక్కువ గెలుస్తుంది కాంగ్రెస్ అని చెప్పడం జరిగింది. సో 130 సీట్లు వచ్చాయి. సో అలాగే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో చూసుకుంటే 64 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ కన్నారు, 65 సీట్లు వచ్చాయి. సో ఇలా వాళ్ళు ఇంతకుముందు చేసినటువంటి సర్వేల్లో చూసుకుంటే అన్ని నిజమే అయ్యాయని చెప్పి చెప్పుకొస్తున్నాయి. మరి ఏపీ ఎన్నికల రిజల్ట్స్కి సంబంధించి కూడా ఎన్డీటీ ఒక సర్వే ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి మనకి ఎన్నో విషయాలను షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం. సో ఏపీ రిజల్ట్కి సంబంధించి ఎన్డీటీ సర్వే రిలీజ్ చేయడం జరిగింది. సో అది ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కర్ణాటక అలాగే తెలంగాణ ఎలక్షన్కి సంబంధించి వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువే వచ్చాయి. అక్కడ కూడా 15 సీట్ల దాకా వచ్చింది. సో అది జరిగింది అనమాట. సో అలాగే ఏపీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ టీడీపీ అలయన్స్ విల్ నాట్ లాస్ ఈవెన్ 1 seat to 108. అలాగే 88% ఆఫ్ వైఎస్ఆర్సీపీ మినిస్టర్స్ లాస్ ఎలక్షన్స్. And in some constituencies where the TDP has not won for the past 15 to 20 years, this time the TDP will win. సో అని వీళ్ళు ఖరాఖండిగా చెప్తూ వస్తున్నారు. అలాగే ఇన్ పులివెందుల వైఎస్ జగన్స్ మెజారిటీ విల్ డిక్రీజ్ కంపేర్ టు 2019, while in కుప్పం చంద్రబాబుస్ మెజారిటీ విల్ ఇంక్రీజ్ కంపేర్ టు 2019. పవన్ కళ్యాణ్ and Lokesh will enter the assembly with a significant majority for the first time. Our sample size for that estimate is 1,89,568. సో ఈ విధంగా తను చెప్పుకుంటూ వచ్చారు ఎన్డీటీ సర్వే వాళ్ళు. సో ఇక్కడ ఈ పోస్ట్ పోల్స్ అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీ అలయన్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 49.2% ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ 41.9%గా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. అలాగే కాంగ్రెస్ 3.8%, అలాగే అదర్స్ 5%గా ఉంది. సో అలాగే ఓవరాల్గా అంటే ఉమ్మడి జిల్లాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఉంది. సో దీనికంటే ముందు ఇక్కడ ఏదైతే పోస్ట్ పోల్స్ ఉందో దీని గురించి మీరు ఏమంటారు? టీడీపీ అలయన్స్ ఏమో 49.2%గా ఉంది. ఇప్పుడు గతంలో అనేక సర్వేలు చేసినంత కూడా దాదాపు ఇదే పరిస్థితిగా వచ్చింది కాబట్టి దీని విశ్వసనీయతని మనం అంత ప్రశ్నార్థకంగా చూడాల్సిన అవసరం లేదు. దాదాపు కార్యక్షేత్రంలో కూడా ఇంతే ఉంది. ఆల్మోస్ట్ 50%, క్లోజ్ టు 50%. వీళ్ళు క్లోజ్ టు 42% ఉన్నారు. కరెక్ట్. ఇది ఫీల్డ్ లో ఇతర సర్వే సంస్థలు చేసినవి కూడా ఇంచుమించుగా 1-2% అటు ఇటుగా అంతే వచ్చినాయి. తర్వాత కాంగ్రెస్కి వచ్చేటప్పటికి బిలో 4 అని చెప్తున్నారు. ఇక్కడ కూడా 3.8 వచ్చింది. తర్వాత అదర్స్ వచ్చేటప్పటికి ఒక 5%. కాబట్టి ఇదేమి అసాధారణంగా ఏం లేదు. ఈ ఫలితాలు పర్సంటేజ్ ఆఫ్ షేరు ఎవరికి ఎంత భాగస్వామ్యం వస్తుంది అనేది 50% దాకా తెలుగుదేశంకి ఈజీగా వస్తుంది కార్యక్షేత్రంలో. మనకి అంతకుముందు రిపోర్ట్స్ కూడా మనకి అదే వచ్చినాయి. ఓకే. సో డిస్ట్రిక్ట్స్ వైజ్ అంటే ఉమ్మడి జిల్లాల ప్రకారం కూడా ఎవరెవరు అంటే ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందన్నట్టుగా కూడా మనకి ఎన్డీటీ సర్వే ఇచ్చింది. సో అది చూసుకున్నట్లయితే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఆల్మోస్ట్ టీడీపీయే కనిపిస్తుంది. మారు క్లియర్ గా గెలవగలిగే పరిస్థితి ఉంది. ఒకసారి కీన్ కంటెస్ట్ ఉంది, 2 సార్లు వైఎస్ఆర్సీపీ. కాబట్టి అక్కడ ఎడ్జి టీడీపీకి ఒకవేళ కంటెస్ట్ లో కూడా ఇది పోయింది అనుకున్నా కూడా వాళ్ళకి 3 అవుతాయి తప్ప వీళ్ళకి 6 టీడీపీకి కనపడుతున్నాయి. 8 దాకా వచ్చేటువంటి 2 కీన్ కంటెస్ట్ వేసుకున్నా కూడా వీళ్ళకి ఒక 7 వస్తాయి, వాళ్ళకి ఒక 3 వస్తాయి అంతే. సో అలాగే విజయనగరం డిస్ట్రిక్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా 50-50నే ఉంది. వైఎస్ఆర్సీపీ సగం అయితే టీడీపీకి సగం ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కీన్ కంటెస్ట్ కాబట్టి 3 ఉన్నాయి. ఇక్కడ క్లియర్ గా 3 గెలుస్తుంది, 2 ఇక్కడ క్లియర్ గెలుస్తుంది. 3 కాదు 4 గెలుస్తుందమ్మా. 3 కీన్ కంటెస్ట్లు ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఒకటి ఉంది, గజపతి నగరం కూడా. ఓకే, కీన్ కంటెస్ట్ లో 2 వీళ్ళకి వచ్చినాయి అనుకున్నా కూడా టీడీపీకి 2+2 4 అవుతాయి. వీళ్ళకి 1 వచ్చింది అనుకున్నా కూడా 6 అవుతాయి. సో అలాగే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కనుక చూసుకున్నట్లయితే విశాఖపట్నం నార్త్ కీన్ ఉంది, విశాఖపట్నం వెస్ట్ టీడీపీ. సో మిగిలిన జిల్లాలు చూసుకున్నట్లయితే 3+7 క్లియర్ గా టీడీపీ ఎడ్జ్ ఉందమ్మా. 1 2 3 జనసేన ఉంది. అంటే 7+3 10.
జనసేన వచ్చేసి 2 సార్లు గెలుస్తుంది. 3 చోట్ల జనసేన జనసేన 3 అది 10 అవుతుంది. వైఎస్ఆర్సీపీ 3 సార్లు గెలుస్తుంది. సో ఓవరాల్ గా స్థానాలు టీడీపీ జనసేన కాంబినేషన్ కాబట్టి జనసేన కూడా ఇక్కడ ఉంది కాబట్టి సో ఓవరాల్ గా కూటమి అనుకోవచ్చు. కూటమి ఆధిక్యతలో, క్లియర్ ఆధిక్యతలో ఉంది. అవును. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఏమంటారు? ఇక్కడ కూడా టీడీపీ వచ్చేసి 3, 4, 5, 6, 7 క్లియర్ గా గెలుస్తున్నది. ఇది ప్లస్ 2, 3, 7 + 3 10. ఇక్కడ కూడా 10 స్థానాలు వైఎస్ఆర్సీ దీనికి వస్తుంది, టీడీపీ కూటమికి వస్తుంది. వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి ఒకసారి గెలవగలుగుతుంది 2 ప్లస్ కీన్ కంటెస్ట్ 2 ఉన్నాయి, 2 కీన్ ఉన్నాయి. సో ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే కూటమికి ఎక్కువ ఉంది, జనసేన క్లియర్ ఎడ్జ్ ఉంది, 10 పైన ఉన్నాయి. సో మరి నెక్స్ట్ ఇక్కడ కూడా మా డిస్ట్రిక్ట్ దే. అవును. సో ఈస్ట్ గోదావరి కాబట్టి ఇంకా ఓవరాల్ గా ఏం చూసుకున్నా ఈస్ట్ గోదావరి కూటమి వచ్చేటువంటి ఈస్ట్ గోదావరి స్వీప్ అమ్మా. అవును. సో నెక్స్ట్ అలాగే వెస్ట్ గోదావరి ఇక్కడే అంటారు, స్వీప్ అనే అంటారా? ఇక్కడ కూడా స్వీప్. ఎప్పుడు గోదావరి డిస్ట్రిక్ట్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటాయి. ఏ పార్టీకి అయినా కానీ ఒక క్లియర్ పార్టీకి ఇస్తే, ఏ పార్టీకి అయినా సరే. ఇప్పుడు అలాగే కూటమి వైపు ఉన్నారు వీళ్ళు, వైఎస్ఆర్సీపీకి అగెనిస్ట్ గా ఉన్నారనేది క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఎక్కువ డౌట్ పడిపోయింది కూడా, 2 గోదావరి ఉమ్మడి జిల్లాలు కనుక మనకు వ్యతిరేకం వస్తున్నాయి కాబట్టి అది పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత బాగా పనిచేసింది. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ప్రకారం టీడీపీ కూటమికి క్లియర్ ఎడ్జ్ అయింది. ఎప్పుడు ఈ 2 జిల్లాలు అయితే డిసైడ్ అయినాయో ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. సో మరి అలాగైతే నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ మనం చూసుకున్నట్లయితే తిరువూరు నుంచి ఇక్కడ గుడివాడ వరకు ఉంది. సో ఇక్కడ 2 వైఎస్ఆర్సీపీ వస్తుంది, గన్నవరం టీడీపీ అండ్ గుడివాడ కీన్ కంటెస్ట్ గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. రిమైనింగ్ జిల్లాలు చూసుకుంటే సో ఇక్కడ కైగ్లూరు నుంచి ఇప్పుడు జగ్గాయపేట వరకు రిమైనింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ పామర్ తప్ప మిగిలిన బెల్ట్ అంతా కూటమి వాళ్ళే ఉన్నారు. మా జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ ఒక జనసేన వచ్చేది ఇది పామర్ మాత్రం వైఎస్ఆర్సీపీ. ఇది మండల బుద్ధప్రసాద్ గారు. యాక్చువల్ గా అంతకుముందు ఆయన తెలుగుదేశం క్యాండిడేట్. ఇప్పుడు జనసేనకి ఆ టికెట్ వెళ్ళటం వల్ల వాళ్ళకు కూడా సరైన క్యాండిడేట్ లేక అవనగడ్డలో మండల బుద్ధప్రసాద్ గారిని జనసేన క్యాండిడేట్ గా పెట్టుకున్నారు. ఆయన ఆ పార్టీలో చేరాడు, డిప్యూటీ స్పీకర్ గా చేశాడు. ఆయన చాలా డెఫినెట్ విన్నింగ్ సీట్ అది కూడా. స్వీప్ ఈస్ట్ వెస్ట్ కృష్ణా. గుంటూరుకు వచ్చేటప్పుడు కూడా మనకి క్లియర్ గా కనబడుతుంది, ఇక్కడ కూడా స్వీపే. ఇక్కడ జనసేన ఇంకోటి మధ్యలో ఉంది. ఎక్కడమ్మది అంతకుముందు స్పీకర్ గా నాదెండ్ల భాస్కర్ గారు అబ్బాయి, ఆయన ఇప్పటి నుంచో ఈ సీట్ మీద దృష్టి పెట్టున్నాడు. ఆయన ఈజీ గెలుస్తాడు. ఇప్పుడు కీన్ కంటెస్ట్ వచ్చేటప్పటికి పెద్ద కొరపాడు ఒకటి అండ్ బాపట్ల ఒకటి కీన్ కంటెస్ట్ లో ఉన్నాయి అంతే. కాబట్టి కీన్ కంటెస్ట్ ఇక్కడ ఒకటి ఉందమ్మా, నర్సరావుపేట అనుకోండమ్మా. అంటే నర్సరావుపేట కీన్ కంటెస్ట్ ఉన్నాయి. నర్సరావుపేట కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది, అక్కడ కూటమికే ఉంటుంది ఎవరు చేసినా కూడా. కాబట్టి అక్కడ కూడా గెలవగలిగే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ ఏంటంటే అక్కడ ఈయన ఉన్నాడు కదా, మన కొత్తగా మన ఎంపీకి కంటెస్ట్ చేస్తే చంద్రశేఖర్ గారే పెద్ద బలం. నర్సరావుపేట పెమ్మసాని గారు. ఇప్పుడు నర్సరావుపేట వచ్చేటప్పటికి గుంటూరు జిల్లాలో ఎప్పుడైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నాడో, తర్వాత నర్సరావుపేట నుంచి ఏమో కృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు కూడా చాలా బలమైన అభ్యర్థులు. దాని వల్ల కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభావం చూపించింది. ఎప్పుడైతే ఈ 2 లోక్సభ స్థానాల నుంచి గట్టి క్యాండిడేట్లు టీడీపీ తరపున ఉన్నారో అది కూటమికి బలం పెంచింది. జనసేన క్యాండిడేట్లకు కానీ ఇతర బీజేపీ క్యాండిడేట్లకు కానీ కొంచెం ఊపు వచ్చింది. ఓకే. సో మన నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే అంటే గురజాల మాచర్ల కూడా ఉంది గుంటూరులోనే. అవి 2 కూడా హాట్ కాన్స్టిట్యుయెన్సీస్. ఇక్కడ ఆయన శ్రీనివాసరావు గారు ఉన్నాడు టీడీపీ గురజాలకి. మాచర్లలో కూడా మొన్న పిన్నెల్లి ఇతను రామకృష్ణారెడ్డి చేసిన అకృత్యాలని చూశారు కదా మాచర్లో, దాంతో కూడా వ్యతిరేకత వచ్చింది అక్కడ. సో నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఎక్కువ ఎల్లో కలరే కనిపిస్తుంది. అవును, వైఎస్ఆర్సీపీ 2 సార్లు ఉందమ్మా. మిగిలిన 3 కీన్ కంటెస్ట్ లో ఉన్నాయి. ఫస్ట్ టైం ప్రకాశం జిల్లాలో కూడా మళ్ళీ మొన్న ఎలక్షన్ తర్వాత ఇంత బాగా పికప్ అవటం అనేది చాలా గొప్ప విషయం. ఈ నెల్లూరు అండ్ ప్రకాశం జిల్లాలో గతంలో వైఎస్ఆర్సీపీ బాగా బలంగా చూపించింది, కానీ అక్కడే మళ్ళీ అదే పరిస్థితిలో పడిపోయింది. అక్కడ టీడీపీ బలం విపరీతంగా పెరిగింది నెల్లూరు జిల్లా అండ్ ప్రకాశం జిల్లాల్లో. అది. సో నెక్స్ట్ నెల్లూరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కావలి నుంచి ఉదయగిరి దాకా ఉంది. ఇక్కడ ఈ 10 నియోజకవర్గాలు చూసుకుంటే నెల్లూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా ఎల్లో కలర్ ఎక్కువ కనిపిస్తుంది. కీన్ ఒక 3 చోట్ల ఉంది. 5 క్లియర్ గా గెలుస్తున్నారు, వీళ్ళు 2 గెలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ కీన్ కంటెస్ట్ 3 సార్లు ఉంది.
ఈ దాంట్లో కూడా ఒక 2 సీట్స్ వీళ్ళకి పెరిగే అవకాశం ఉంది టీడీపీకి. అంటే ఆ 2, 5, 6, 7 దాకా వస్తుంది. వైఎస్ఆర్సీపీకి 3 వస్తుంది. సో ఇక్కడ కూడా ఓవరాల్ గా టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది ఎక్కువ, అంటే వైఎస్ఆర్సీపీ. సో కీన్ కంటెస్టెంట్ అయితే 3 చోట్ల, టీడీపీ అయితే మైదుకూరు ఒకటే కనిపిస్తుంది. అక్కడ మొదటి నుంచి కూడా కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభావం ఎక్కువ ఉంటుందనే తెలుసు. అట్లాగే క్లియర్ గా ఈ సర్వేలో కూడా అదే బయటపడింది. మైదుకూరులో మాత్రం క్లియర్ ఇచ్చితో గెలవబోతుందని చెప్పారు. కీన్ కంటెస్ట్ లో 1-2 సీట్స్ వస్తాయి. అది సో కర్నూలు. సో నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ బ్లూ కలర్ ఉంది, అంటే వైఎస్ఆర్సీపీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు టీడీపీ కూడా ఒక 3 సార్లు కంటెస్ట్ చేస్తుంది. ఏదైనా ఒక కీ కంటెస్ట్ లో కూడా గెలవగలుగుతుంది. 4 వస్తాయి. కానీ వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి ఒక 5, 6, 7, 8, 9, 10 దాకా వస్తుంది. వెడ్జీ వాళ్ళకే ఉంటుంది. ఒక 4 వీళ్ళకి వస్తాయి. సో నెక్స్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ ఎక్కువ కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ ఒక్కసారి మాత్రం కనపడుతుంది మడకసిరలో. మిగిలిన అన్ని కూడా కీన్ కంటెస్ట్ ధర్మవరం అండ్ కదిరి కూడా ఉంది. ఏదైనా సరే 50-50 వేసుకున్నా కూడా టీడీపీ కూటమికి ఎక్కువ ఉన్నాయి. అసలు కూటమి అభ్యర్థులు ఎవరు లేరు ఇక్కడ. జనసేన కానీ బీజేపీ లేదు. డైరెక్ట్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ కంటెస్టెంట్స్ ఇక్కడ డైరెక్ట్. సో నెక్స్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ మనం చూసుకున్నట్లయితే, ఎస్ సార్, చిత్తూరు చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీకి 3, జనసేన 1 కనిపిస్తుంది. ఇంకొక 3 ఇక్కడ ఉన్నాయి టీడీపీకి సంబంధించి. చిత్తూరు జిల్లాలో కూడా స్విప్ కింద లెక్క ఎట్లాంటి ఒక 3 చూపిస్తుంది కదా, అక్కడ ఒక 3, 6, జనసేన 7, 6, జనసేన 7, మొత్తం 13, 14లో 7 కనబడుతుంది 50%. తర్వాత మళ్ళీ కీన్ కంటెస్ట్లు ఉన్నాయి, అందులో కూడా వస్తాయి. కాబట్టి ఎడ్జ్ అయితే తెలుగుదేశం కూటమికే వస్తుంది. కరెక్ట్. ఓకే, అది. సో ఇక్కడ ఓవరాల్ గా ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ పార్టీ వైజ్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి 49 నుంచి 63 వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ టీడీపీ అలయన్స్ వచ్చి 108 నుంచి 126 గా కనిపిస్తుంది. అండ్ అదర్స్ అలాగే 1 రావచ్చు, లేదా అది కూడా లేకుండా ఉండొచ్చు అన్నట్టుగా మనం చూడొచ్చు. అండ్ ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఈచ్ పార్టీ వైజ్. సో ఎలియన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే వీడు తీసుకుంటే ఎలియన్స్లో టీడీపీ 90 నుంచి 104 వచ్చేటువంటి అవకాశం ఉంది. జనసేనకి 14 నుంచి 17, అలాగే బీజేపీ చూసుకుంటే 2 నుంచి 4 వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం చూడొచ్చు. సో అలాగే ఎక్స్పెక్టెడ్ ఎంపీ సీట్స్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 5 నుంచి 8 వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే టీడీపీ అలయన్స్ అయితే 17 నుంచి 20 వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం ఈ సర్వేలో చూసుకోవచ్చు. సో ఏదైతే ఈ సర్వే ఉందో ఎన్డీటీ సర్వే, సో ఓవరాల్గా ఏదైనా కానీ టీడీపీ అలయన్సే క్లియర్ మెజారిటీతో వస్తుంది కదమ్మా. ఇప్పుడు తను ఒంటరిగానే 104 స్థానాలు మాక్సిమం తెచ్చుకోగలుగుతుంది. ఈవెన్ 100 అనుకున్నా కూడా బ్రహ్మాండమైన 1 సైడెడ్. ఈవెన్ 90 అన్నా కానీ 88 మనకి మ్యాజిక్ ఫిగర్ అక్కడికి దాటి వెళ్ళిపోతుంది. 100 దగ్గరికి ఆగినన్నా కూడా మ్యాజిక్ ఫిగర్ దాటి వెళ్ళిపోయింది. కాబట్టి వీళ్ళు ఒక 14 నుంచి 17, కాబట్టి 120 రాక టీడీపీ అలయన్స్ వస్తుంది. ఇది పక్కా. ఇంకా నేను అనుకోవటం ఇక్కడ ఇది మాక్సిమం 60 అయితే దాటుదమ్మా వైఎస్ఆర్సీపీ. నా పర్సనల్ సర్వే మనం వితరాటిని కూడా అబ్జర్వ్ చేసినాం, బిలో 60 మాత్రమే ఉంటుంది. అది పరిస్థితి. తర్వాత బీజేపీకి 2 to 4 అన్నారు, అంతే ఉంటుంది. అవును. సో ఇక్కడ చూసుకుంటే టీడీపీ అలయన్స్ 17 to 20 ఎంపీ సీట్స్ లో కూడా ఇక్కడ 1-2 వీళ్ళకి పెరుగుతే కానీ తగ్గదమ్మా. వీళ్ళకి ఇక్కడ మాక్సిమం 7 నేను అనుకోవటం అంతే. 8 అయినా సింగిలే. 8, 7 దగ్గర ఉంటారు. వీళ్ళు 21, 22 రాక రావచ్చు. ఓకే. సో ఓవరాల్ గా ఎన్డీటీ సర్వే అనేది అంటే పోస్ట్ పోల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ అలయన్స్ కి ఎక్కువ అవకాశం ఉన్నట్లుగా చెప్తుంది. మరి ఏం జరుగుతుంది? సేమ్ అంటే ఎలక్షన్స్ ముందు, పోలింగ్ ముందు ఏదైతే సర్వేస్ వచ్చాయో సేమ్ అదే చెప్తూ వచ్చింది. సో ఏం జరుగుతుందనే చూద్దామండి రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్. థ్యాంక్ యూ.